హైదరాబాద్లోని రవీంద్ర భారతి వేదికగా గత 3 రోజులుగా అంతర్జాతీయ చిల్డ్రన్ డ్రామా సదస్సు జరిగింది. రాష్ట్ర భాష సాంస్కృతిక మండలి, నిశుంబిత స్కూల్ ఆఫ్ డ్రామా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జపాన్, శ్రీలంక, ఇరాన్, నేపాల్తో పాటు భారతదేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు. 3 రోజుల పాటు విద్యార్థులు నాటకాలు, డ్రామాల ద్వారా తమ ప్రతిభను చాటారు. నిశుంబిత వ్యవస్థాపకుడు రామ్ హోలిగుండా మాట్లాడుతూ పిల్లల సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు. పాల్గొన్న విద్యార్థి లక్ష్మిత్ ఈ కార్యక్రమం తనకు ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పగా, మరో విద్యార్థి మాధవ్ విభిన్న ప్రాంతాల వారితో పరిచయం వల్ల ఆలోచనలో మార్పిడి జరిగి ఎంతో నేర్చుకున్నామని అన్నారు. వ్యాఖ్యాత ప్రసాద్ కూడా ఈ కార్యక్రమాలు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. మేము ఇది ఎందుకు చేయాలనుకుంటున్నాం అంటే, చిన్నారులకు వేదిక దొరకడం అనేది చాలా కష్టమైపోయిందండి. అంటే మనకు స్కూల్లో ఏదో చిన్నగా ఏదో చేసుకుంటూ ఉంటాం, కానీ ఆ ఎక్స్పోజర్ అనేది దొరకటం లేదు. సో అందుకే ఇది ఇలాంటి ప్లాట్ఫామ్ ఒకటి చేయాలి, ఒకటి వాళ్ళకి ఇవ్వాలి అని అనుకొని వి స్టార్టెడ్ దిస్ ఫెస్టివల్ ప్రోగ్రామ్ ప్లానింగ్ చేసామండి. ప్రోగ్రాంలో వేరే 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 అంశాలు, అంటే పిల్లలకి తగినట్టు, పిల్లల వాళ్ళ మైండ్ సెట్కి వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టు, వాళ్ళ బాధలు ఏంటో, వాళ్ళకు మంచిగా అనిపించేది ఏంటో, ఇట్లాంటి సబ్జెక్ట్ని తీసుకొని హైలైట్ చేయడం జరుగుతుంది అన్నమాట అండి. And we here at Nishumbita really want to do something for every kid. See, everybody has talents, but they don't get a chance to show it at their schools because their chances are very limited. So my dad and our sir wanted to give everybody a chance. So that's why we got all of them here. దీన్ని ప్రోత్సహించడానికి మా రామ్ సార్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ థియేటర్ పెట్టారు. దీనికి ఇన్స్పైర్డ్ అయ్యి చాలామంది మన హైదరాబాద్కి వచ్చి దీనిలో పార్టిసిపేట్ చేసి థియేటర్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. వేరే వేరే అంతర్జాతీయ టీంలు కూడా వచ్చారు. జపాన్, శ్రీలంక, ఇరాన్, ఇంకా ఎన్నో, ఇంకా మన స్టేట్స్ నుండి బాంబే, కేరళ, తెలంగాణ, కోల్కతా, మధ్యప్రదేశ్. ఇట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ అస్ కిడ్స్.